ప్రస్తుతం అయితే మనం డిండి డ్యామ్ దగ్గర ఉన్నాం. శ్రీశైలం వెళ్తున్నామంటే తప్పకుండా మనమైతే డిండి డ్యామ్ దగ్గర తాగాల్సిందే. డిండి డ్యామ్లో వాటర్ చాలా ఎక్కువ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసిన, కాకపోతే వాటర్ అయితే చాలా తక్కువ ఉంది. మధ్యలో అయితే ఒక డాబా దగ్గర ఆపి కూలింగ్ తాగుదాం అనుకున్నాం, కాకపోతే అందరు ఐస్ క్రీమే తిన్నారు. ఐస్ క్రీమ్ ప్యాకెట్ మీద ఉన్న ఎంఆర్పీ కంటే 10 రూపీస్ ఎక్కువ వేసుకుంటారు వీళ్ళైతే. మనం శ్రీశైలం వచ్చేసరికి అయితే ఒక గేట్ మాత్రమే ఓపెన్ ఉంది. కొండపైన చూస్తుంటే మీకు లైటింగ్ అనిపిస్తుంది. వెహికల్స్ అయితే చాలా ఉన్నాయి. పబ్లిక్ని చూస్తుంటే రూమ్లు కూడా దొరికేది కష్టంగానే ఉంది. అనుకున్నట్టే రూమ్ అయితే దొరకలే, మనకి రూమ్ దొరకలేదు. కానీ ఫుడ్ తినడానికి అయితే టోకెన్స్ అయితే ఇచ్చారు. టోకెన్ తీసుకుని అన్నదాన సత్రంలోకి వచ్చేసి ఇంకా ఫుడ్ అయితే తినేసినాం. నైట్ అయితే బాగానే దోమలతో అయితే కరిపించుకుని మొత్తానికి పొద్దున్నే 4:30కి అయితే నిద్ర లేచినాం. ఇంకా స్నానం చేద్దామని చెప్పి పాతాళ గంగకు వచ్చి పాతాళ గంగలో స్నానాలు చేసి చక్కగా నెక్స్ట్ దర్శనానికి అయితే వెళ్ళిపోవాలి మనం.